హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను సుజుకి యాక్సెస్ 125 2026 ఏబీఎస్ మోడల్ అయితే తీసుకొచ్చాను. సో, ఇందులో ఏబీఎస్ మోడల్‌ని తీసుకొచ్చారని ఆనందపడే లోపులోనే దీంట్లో ఒక ఫీచర్‌ని తీసేశారు. సో, ఆ ఫీచర్ ఏం తీసేశారు? అది ఎంత వాల్యుబుల్? అలాగే దీని ప్రైస్ ఎంత? దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి? అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో, ఇదే 2026 న్యూ ఏబీఎస్ సుజుకి యాక్సెస్ 125. సో, ఒకసారి 360 అయితే చూసేద్దాం. ఒకసారి ఓవర్ వ్యూ ఎలా ఉందా అన్నది. సో, ఫిజికల్‌గా చూసుకున్నాక ప్రీవియస్ మోడల్ ఏ డిజైన్‌లో అయితే ఉందో అదే డిజైన్‌లో అయితే మనకైతే తీసుకొచ్చారు. సో, ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తుంది కాకినాడ సుజుకి షోరూమ్ నుంచి. సో, మీకు ఇక్కడ ఫోన్ నంబర్స్ అనేవి ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక ఒకసారి కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోండి. సో, ఇంకా వెహికల్ విషయానికి వస్తే గనుక మనకి సేమ్ ప్రీవియస్ వెహికల్‌లో ఎల్ఈడీ లైట్స్ ఏవైతే ఇచ్చారో హెడ్ ల్యాంప్ గాని, టెయిల్ ల్యాంప్ కానీ అదే విధంగా ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకిది ఏబీఎస్ ఛానెల్‌తో అయితే సింగిల్ ఛానెల్ ఏబీఎస్ తోటైతే మనకిదైతే అందుబాటులో ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ క్రోమ్ ఫినిషింగ్ అని మనకిచ్చారు. అండ్ మిర్రర్స్ కూడా చూసుకున్నా సరే మనకి క్రోమ్ ఫినిష్‌లో మనకి మిర్రర్స్ వస్తాయి. అండ్ కింద చూసుకుంటే మనకి సుజుకి లోగో కనిపిస్తుంది. మొత్తం బాడీ ప్యానెల్ అంతా మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి ఫైబర్ బాడీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంక మట్టిగా అయితే మెటల్ బాడీ అనేది ఇచ్చారు. సో, డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సుజుకి యాక్సెస్‌లో మెయిన్ చెప్పాలంటే కనుక రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా బాగుంటుంది. సుజుకి అనే లోగో చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. ఇది కూడా మంచి మెటల్ క్రోమ్ ఫినిష్‌లో మనకి ఇచ్చారు. సో, బాగుంది, డీసెంట్ లుక్ జరిగింది. హీట్ షీల్డ్ అనేది ఇది కూడా క్రోమ్ ఫినిష్‌లో ఇచ్చారు. అయితే ఈ విధంగా ఉంటుంది మీకు చూడడానికి. సో, చూసినా కదా ఇంక డిజైన్ అయితే ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ సుజుకి ల్యాంప్ అనేది వస్తుంది. అండ్ టెయిల్ ల్యాంప్ అనేది ఇచ్చారు. సో, టెయిల్ ల్యాంప్ అండ్ హెలోజన్ బల్బ్ అనేది ఇచ్చారు. సిగ్నల్ ఇండికేటర్స్ అండ్ గార్డ్ అనేది తీసుకోవాలి యాక్సెసరీస్లో. మనం ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాం. కీ అనేది ఇదిగోండి, ఇక్కడ మనకి ఏబిఎస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో, మిగతాదంటే యాజ్ డీస్ ఇంజిన్ కిల్ స్విచ్, ఇంజిన్ స్టార్ట్ స్విచ్ అండ్ హజార్డ్ లైట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇది కీ ఫంక్షనాలిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ లైట్ కూడా ఇచ్చారు దీనికి. అండ్ హై బీమ్, లో బీమ్, సిగ్నల్ ఇండికేటర్స్, హార్న్ స్విచ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. గ్లో బాక్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో, ఇందులో అయితే మనకి సెల్ మొబైల్ పెట్టుకోవచ్చు. చిన్న సైజు వాటర్ బాటిల్ అయితే ఈజీగా పడుతుంది. అండ్ లెగ్ రూమ్ చూసుకుంటే కనుక పర్లేదు, డీసెంట్ లెగ్ రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూద్దాం. అండ్ ఒకసారి సీట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో, దట్స్ అ బూట్ ఫేస్. అండర్ సీట్ స్టోరేజ్ అనేది 24.4 లీటర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంక ఈ వెహికల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే కనుక 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ SOHC 2 వాల్యూ ఇంజిన్ తోటి మనకైతే వస్తుంది. ఇది 124 cc తోటి 8.3 bhp పవర్, 10.2 న్యూటన్ టార్క్ తోటి మన దగ్గర అందిస్తారు. ఇంకా ట్రాన్స్మిషన్ చూసుకుంటే కనుక CVT ట్రాన్స్మిషన్ తో అయితే మనకైతే వస్తుంది. అండ్ ఇది టాప్ స్పీడ్ చూసుకుంటే 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ పర్ అవర్కి అయితే వస్తుంది. అండ్ మైలేజ్ చూసుకుంటే కనుక 45 to 50 కిలోమీటర్స్ మైలేజ్ అనేది వస్తుంది. అండ్ ఇందాక మీకు ఒక ఫీచర్ అనేది మిస్ చేశారని చెప్పాను కదా, అదే చూసుకున్నాక దీంట్లో కిక్ రాడ్ అనేది తీసేశారు. సో, ఈ ఏబిఎస్ ఫీచర్ ఏదైతే ఇచ్చారో ఆ వెహికల్‌కి కిక్ రాడ్ అయితే ఉండదు. సో, ఇది కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని నాకైతే అనిపించింది. బైకులకి కిక్ రాడ్ లేకపోయినా పర్లేదు కానీ స్కూటీస్‌కి కంపల్సరీ కిక్ రాడ్ అనేది ఉండాలి. బట్ ఇందులో అయితే అదైతే మిస్ చేశారు. ఇంకా మిగతా ఫీచర్స్ చూసుకుంటే కనుక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 160 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ వెయిట్ చూసుకుంటే కనుక 107 కేజెస్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నాక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ
5.3 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక టైర్స్ విషయానికి వస్తే గనుక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 19/19 12 ఇంచెస్ అయితే వచ్చారు. అండ్ రియర్ సైడ్ చూసుకుంటే గనుక మనకి 19/100 10 ఇంచెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ రియర్ సైడ్ స్వింగ్ ఆర్మర్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రంట్ మనకి సీబీసీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. కాంపౌండ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఫ్రంట్ బ్రేక్ ఏస్తే బ్యాక్ కూడా అప్లై అయితే అవుతది. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే గనుక ఏబీఎస్ ఉన్న వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 2 విధాలుగా ఉంది. ఎల్సీడీ డిస్‌ప్లేతో ఏబీఎస్ వెహికల్ కావాలనుకుంటే ఇంచుమించుగా 1,26,000 నుంచి 1,28,000 మధ్యలో అయితే ఉంటుంది. అదే మీకు టీఎఫ్టీ డిస్‌ప్లే ప్లస్ ఏబీఎస్ కావాలనుకుంటే గనుక 1,35,000 దాకా ఎళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అంటే 7,000 దాకా డిఫరెన్స్ అయితే ఉంటది. అంటే మీకు ఇదే ఉండదు. మీరుండే ఏరియాని బట్టి అయితే రేట్ అనేది ఉంటది. నన్నడిగితే గనక మీరు నార్మల్ వెహికల్ తీసుకోవడమే బెస్ట్ ఏబీఎస్ కన్నా. ఎందుకంటే ప్రైస్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అండ్ అంతేకాకుండా దీంట్లో కిక్ రాడ్ అనేది మిస్ అవుతుంది. కంపల్సరీ ఇది కొంచెం నాకైతే డ్రాబ్యాక్ అయితే అనిపించింది. కిక్ రాడ్ అనేది కంపల్సరీ ఉండాలి. దట్స్ ద వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోని షేర్ అయితే చేయండి. అండ్ వీడియో కొద్దిగా హైప్ అయితే ఇవ్వండి. మరింత మందికి రీచ్ అయితే అవుతది. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ. బై బై. సేఫ్ డ్రైవ్. బీ హ్యాపీ.